ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళ మీద నిందలు వేస్తావు. దానికోసం నీకు క్విట్ ప్రోకో కింద ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తీసుకున్న నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. అంత గొప్ప పదవిని ఇలాంటి నీచుడికి, ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న బిఆర్ నాయుడికి ఇచ్చినందుకు ఆయన సిగ్గుపడాలి. ఇప్పటికైనా అతన్ని ఆ పదవి నుంచి దించి తిరుమల ప్రతిష్టని కాపాడండి. ఎందుకంటే ఈరోజు బిఆర్ నాయుడు అంటున్నాడు, ఎవడు పడితే వాడు రిజైన్ చేయంటే నేను ఎందుకు చేయాలా, ఎవడబ్బ సొమ్ము, నాకు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తాను అంటే చంద్రబాబు నాయుడికి చెప్పే దమ్ము ధైర్యం లేదని ఇండైరెక్ట్ గా బిఆర్ నాయుడు చెప్తున్నాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు జుట్టు బిఆర్ నాయుడు చేతిలో ఉంది. కాబట్టి బిఆర్ నాయుడు ఎన్ని ఎదవ మాటలు మాట్లాడినా, ఎన్ని ఎదవ పనులు చేసినా, ఇలాంటి వీడియోలు ఎన్ని వచ్చినా రిజైన్ చేయమని అడగడు అనేది బిఆర్ నాయుడు గారి కాన్ఫిడెన్స్ అనుకుంటా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ బిఆర్ నాయుడు విషయం మీద మాట్లాడకపోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే తిరుమల మీద తన రాజకీయ లబ్ధి కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగనన్న మీద దుమ్మెత్తి పోసే విధంగా లడ్డూ ఇష్యూని ఎంత నీచంగా మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈరోజు బిఆర్ నాయుడు వీడియోలు బయటకు వస్తే సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాటలు రావు, చంద్రబాబు నాయుడు నోట్లోంచి కూడా మాటలు రావు.